సంక్రాంతి సంబరాలు అంటే మీరు ఈ ఇందుపూరుపేటకి పెద్ద పేరండి. ఈ సంక్రాంతి సంబరాలు మీరు లేకపోతే ఇంకా పేరు ఉండదు. మన గార్పటి ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. మరి కొద్దిసేపట్లో ఈ ఏరియాలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయి. సంక్రాంతి సంబరాల్లో మొదటగా ముగ్గులు పోటీ పెడతామండి. అయ్యో ఆల్రెడీ ముగ్గులు రెడీ అవుతున్నాయి. ఎంత చక్కగా చకచకమని వేసేస్తున్నారో. ఇంకా 15 నిమిషాలే టైం ఉందంటున్నాం. అందరూ స్పీడ్గా వేస్తున్నారు. ఒకసారి వీళ్ళందరూ వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయో చూడొచ్చు. తర్వాత రెండో ట్రిప్ వెళ్ళేటప్పుడు జడ్జిమెంట్ ఉంటుంది. ఏ ముగ్గు? రాధాకృష్ణుడు అన్నయ్య. రాధాకృష్ణుడు. సూపర్. ఇటువైపు ఇలా కానీ నా ఫోటో ఏమనుకున్నాను ఫస్ట్ చూసి. రాధని తీసుకొచ్చి వేసేద్దాం మరి. సో రాధాకృష్ణ ముగ్గు ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ముగ్గు వెళ్ళిపోదాం. అమ్మ రామ్మ నవ్య, హ్యాపీ పొంగల్ ముగ్గు. తర్వాత భోగి శుభాకాంక్షలు. ఇది సో ఇది వేసింది ఎవరు? ఓ సూపర్. సింప్లీ సూపర్ గా బాగుంది. నైస్ అండి, బాగుంది. అదేంటి చెరుగ్గాడండి అది. మరి ఎవరైనా తినేస్తే మరి ఎవరైనా తినేస్తే అది చెరుగ్గాడ. ఓకే గ్రేట్, నిజంగా సూపర్ అండి, చాలా బాగుంది. తర్వాత ఇది ఇదిగో దీంట్లో అయితే అమ్మ ఈ ముగ్గేసింది ఎవరు? అవునమ్మా చెప్పు, ఈ ముగ్గు గురించి చెప్పు. దీంట్లో నాకైతే చాలా కనిపిస్తున్నాయి. సంక్రాంతి సంబంధించి పొంగల్ అండి, కట్లు. ఫస్ట్ అది భోగిమంట, ఇది కైట్, ఇది అది చెరుగ్గళ్ళు, ఇది ఎద్దు అంటే, ఓకే ఇది డోల్ మాట, ఓకే అది హరిదాస్. సూపర్. ఓన్లీ ఎక్కడైనా హరిదాస్ నుంచుని ఉన్నారు. మన హరిదాస్ అయితే బండి మీద వచ్చేస్తున్నారు. ఇప్పుడు మా చిన్నప్పుడు అయితే వచ్చేవారు కదండి, నడుచుకుని వచ్చేవారు. సౌండ్స్, చిరతల సౌండ్ వచ్చేది. ఇప్పుడు అంతా స్పీకర్. చాలా బాగుంది, నైస్, వెరీ నైస్. అన్ని కవర్ అయిపోయాయి ముగ్గులు అయితే. సో తర్వాత దీపు. హూ ఇస్ దీపు? ఇంకా దీపు వేసిన ముగ్గేది. ఇది కూడా చాలా బాగుంది. ఇవేంటి ఆ చివర రెండు ఉన్నాయి? నెమలులా? మరి పెంచు. ఇదేనా? 70 mm అన్నమాట ఇది. ఎక్కడి నుంచి ఎక్కడికండి ఇది? ఇక్కడికా? ఇదిగో 70 mm ముగ్గు. అక్క చెప్పండి, అది ఎవరు? అది నేనా? అది నేనైతే ఇది ఎవరు? బాబాయ్. అయితే ఫస్ట్ కోడి పందాలు, ఈ రెండు కోళ్ళు. ఓకే సూపర్. తర్వాత హరిదాస్ గారు కూర్చొని ఉన్నారు. హరిదాస్ సూపర్. ఇది అది నాట్లు పంట పంట వేసారు, పాడి పంటలు. ఓకే భోగి మంటలు పిల్లలు భోగి మంట దగ్గర చెలక ఆగుతున్నారు. భోగి మంట కళ్ళు వేయాలి, అందుకే మమ్మల్ని చూడట్లేదు అది. ఇంటికాడ ముగ్గేస్తుంది. కూర వండుకుని తినేసి మధ్యాహ్నం అయితే. నీ పేరేం చెప్పు? సిరిశెట్టి పోసి షణ్ముఖ భార్గవి. సిరిశెట్టి పోసి షణ్ముఖ భార్గవి. అమ్మ పేరు నీ పేరునా నీ ఒక్క పేరేనా? ఓకే వెరీ గ్రేట్. సరే ఈ పాప వేసింది ముగ్గు, అదిరిపోయింది. నేను ముగ్గులో దింపే మనిషి అయినా. ఇదిగో అమ్మా, బాగున్నావా? దామ్మా సాయి ఇప్పుడు చెప్పుద్ది. మా చిన్ననాటి అనమాట. మామగారు బాగున్నారా? చెప్పమ్మా దీంట్లో సాయి చెప్పు. దీంట్లో ఏమేమి ఉన్నాయి?
అంటే రంగులు ముగ్గులు కాకుండా ఇంకేమన్నా చెప్పండి. రైతు ఉన్నాడు అన్నయ్య. రైతు ధాన్యం పండిస్తాడు కదా. మనకి ఇది పండక్కి ధాన్యం పండుద్ది కాబట్టి ధాన్యం అన్నయ్య. చిన్న ఇల్లు మనకి పల్లెటూరులో. అవును. పాలు పొంగిస్తాం కాబట్టి అవును పొంగిచ్చాం, కైట్లు ఎగరేస్తాం, చెరుగళ్ళు, గంగిరెద్దులు వస్తాయి కాబట్టి గంగిరెద్దులు. మెయిన్ మనకు అమ్మవారు కాబట్టి అమ్మవారు. వెరీ 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 గుడ్. చాలా బాగుంది నిజంగా ముగ్గు అయితే మాత్రం మీ అందరికీ థ్యాంక్స్ అన్నయ్య. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేస్తారు. ఎక్కడన్నా ఎంత దూరం ఇక్కడ మళ్ళీ ప్రతి ఒక్కరూ వస్తారు. మీ అందరికీ థ్యాంక్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. సంక్రాంతి సంబరాలు అంటే ఈ ఊరే అన్నయ్య. ఏ ఊర్లోని అది నిజంగా థ్యాంక్ యూ అండి. ఏమైనా కొత్త సైట్లు ఏమన్నా కొంటే నా పేరు మీద ఓకే. ఇది ముగ్గు ఎవరు వేసారు? నువ్వమ్మా. నీ పేరు? స్వాతి. కాదు ఏంటిది, లేడీయా లేదంటే ఏంటిది? అవునా? ఓకే. సో ఈ ముగ్గు అయితే మనం అర్సేని చూపించాలి. ముగ్గు చెప్పమ్మా, దీంట్లో ఏంటి సారాంశం ఏంటి ముగ్గుకి? అంటే ఒక లేడీ వెనక తిరిగి కూర్చుంది. ఒక చేతిలో చెరుకెళ్ళు, చేతిలో కొండ పెట్టుకుని కూర్చుంది. టీవీలో నన్ను ఎప్పుడు చూస్తుందంట. చూస్తున్నాను ఎప్పుడు చూస్తున్నాను మిమ్మల్ని అంటుంది. ఎవరు దేనంటే ఇష్టమా, సిద్ధు అంటే ఇష్టమా? ఇద్దరు ఒకరు చెప్పాలి. సంతోషం అంటే ఇష్టమా? ఈసారి అటువైపు ముగ్గుల దగ్గర లేరు ఎవరోనే, అందుకు అటువైపుకి వెళ్ళి గిఫ్ట్లు అయితే మధ్యాహ్నం 3 గంటలకమ్మా. ఏ గిఫ్ట్లు అందరూ రెడీగా ఉండండి మరి 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి. చూడండి చాలా హ్యాపీ బర్త్డే. దగ్గర పడుతున్నాయి, చాలా వరకు అయిపోతున్నాయి. ఒకసారి ఇటువైపు కూడా వెళ్ళి చూసుకుందాం. ఇదిగో ఎవరు అనుకున్నారో, చిన్నప్పుడు అంతా నేను ఇక్కడే టిఫిన్ తినేవాడిని అనమాట. బట్ట అమ్మమ్మ గారు చిన్నప్పుడు ఎంతకు అమ్మేవారు? ఫస్ట్ పావులకు అమ్మేవారు ఒక బజ్జీ. అవునా కదా? ఈ పాప చూడండి ఇంటి దగ్గర పనులన్నీ చక్కబెట్టుకుని ఎలాగైనా సరే ముగ్గు వేయాలని, ఇప్పుడు అందరూ వేసేసినా సరే ఇప్పుడు వచ్చేస్తుందంట. కంగ్రాట్స్, త్వరగా ముగించుకో. ఎవరైనా హెల్ప్ తీసుకో. నువ్వు వేసేయమ్మా. నేను యాక్చువల్లీ ప్రైజ్ రాదు. అంటే ఏంటి, ఓన్లీ గంగిరెద్దుని ఆయన అంతేనా? ఇంకా ఉన్నాయా? అవునా, ఓకే ఓకే, నో ఇష్యూస్. ఎంత టైం అయినా తీసుకో, ఒక అరగంటలో కంప్లీట్ చేసి. హెల్ప్ తీసుకోమ్మా ఎవరిదైనా. ఓకే, మరి ఇంటి దగ్గర పనులు చక్క పెట్టుకుని రావడం నిజంగా గ్రేట్. అలాగే చెప్పమ్మా, చేస్తాను. ఓకేనా? చూసారా ఇవన్నీ 1 2 3 మీ గురించి మొత్తం అన్ని కలిపి ఒక 75 వరకు వచ్చే ముగ్గులు అయితే ప్రెసెంట్. బట్ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ వచ్చాయి. బట్ ఇయర్ ఇంకా తగ్గిపోతుంది. అలాగా మళ్ళీ పెంచేద్దాం ఏదో ఒకటి చేసి. అమ్మా ఓకే, తర్వాత ఓకే, బాగుంది, నైస్. అదే. సో ఇది కూడా బాగుంది యాక్చువల్గా. ఇది ఎవరు వేసారు? పేరేంటమ్మా? జ్యోతి. కంప్లీట్ అయిపోయిందా మీది? వెరీ గుడ్, నైస్. ఇదేం ఫ్లాష్ మ్యానా? ఇంకో బంటి ముగ్గులు, రక్తపింజర ముగ్గులు, ఫ్లాష్ మ్యాన్ ముగ్గులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంతేనా? ఇంకా ఏముండదా దీనికి? బట్టలేరా దీనికి? నీ పేరేంటి? పద్మజ. ఓకే. ఎంత టైం పట్టింది ముగ్గేయడానికి? 5 నిమిషాలా? 5 నిమిషాలంటే ముగ్గేయడానికి. అలా అయితే ఈ రోడ్డు అంతా అమ్మ వెళ్ళరా, ఈ రోడ్డు అంతా గంటలు వేసేస్తావు కదా అలా అయితే. హాయ్ హాయ్, బాయ్ బాయ్. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడండి. ఇది కంప్లీట్ చేయలేదు. ఇది కంప్లీట్ చేయాలి కదా కొంచెం. సూపర్, టైం దగ్గర పడుతుంది. అది బాగుంది. ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్ గా. ఈ రోజు జడ్జిమెంట్. అమ్మ నువ్వా? నీ పేరేంటి? పరిమిత. పరిమిత. ఎంతసేపు పట్టింది ముగ్గేయడానికి? గంట పట్టింది. ఏ క్లాస్ చదువుతున్నావు? 7. వెరీ గ్రేట్. మొత్తం నువ్వు వేసావా? నిజంగా ఫోన్ నెంబర్ వేసిందమ్మా, ఎవరో వేయలేదు. గ్రేట్. ఎవరో వేయలేదు, ఫోన్ నెంబర్ వేసింది. అందుకు ఫోన్ పే చేయండి అందరూ. ఇందుకూరుపేటలో ఒకప్పుడు 5 years వరకు ఫస్ట్ ప్రైజ్ ఈవిడికి వచ్చేది అనమాట. చూపిస్తాను రండి.
చెప్పండి, అప్పట్లో ముగ్గులు ఎలా ఉండేవి, ఇప్పట్లో ముగ్గులు ఎలా ఉన్నాయి? అయ్యే ఎక్కడికి బయటకు రావాలి, మీరు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? మరి ఇలా రండి ఇక్కడికి. నిజంగా చాలా బాగా వేసేవారు అప్పట్లో అయితే ముగ్గులు. ఏది ఇప్పుడు బాగుంది, అదే అన్నాను, అప్పట్లో ఇంకా కదా చాలా 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 బాగా వేసేవారు. అవునవును. మరి త్వరగా కంప్లీట్ చేయమ్మా. అమ్మ ఈ ముగ్గు ఎవరిది? మీ పేరేంటి? చాలా బాగా వేసారమ్మా. శ్యామల మళ్ళీ ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఒక్కటే వేసింది. చాలా బాగుంది అసలు. ఎవరు లోతుపాల నుంచి వచ్చిందట. వెరీ నైస్, చాలా బాగుంది. మన గార్పాటి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ మెంబర్. ఓకే, చిన్న పాప అయినా బాగా చేసావు. నీ చైన్ నాకు ఇస్తావా, నా చైన్ నీకు ఇమ్మంటావా? నానే ఇమ్మంటుంది. గిఫ్ట్ ఇస్తానులే నీకు. ఈ ఊరు కోడలు ప్రతి సంవత్సరం వేస్తున్నారమ్మా ముగ్గులు? 2 years బట్టి వేస్తాను. మార్నింగ్ నుంచి వేస్తా ఉన్నామండి. లేదు 7, 8, 9 అయిపోయిందండి. ఎవరి హెల్ప్ అయినా తీసుకున్నారా, మీరు ఒక్కళ్ళేనా? హెల్పింగ్ ఉందండి. అదే కైట్స్ ఇవి వేసారు. నెక్స్ట్ ఇది ఎవరిది? దన్సిక లంక ధనుష్కంట. లంక అంట. మా అమ్మగారి ఇంటి పేరు లంక. ఎవరో పాప ఎక్కడ? లంక ఆడపడుచు ఎక్కడ? నేను ఇక్కడ లంక ఆడపడుచుని. తిను మా ఊరు ఆడపడిచే. ఎవ్రీ ఇయర్ వేస్తారు ముగ్గు. అవునండి, చాలా బాగా వేసారు ఈ ఇయర్ కూడా. సింప్లీ సూపర్ బుక్ ఉంది. సూపర్ నీట్ గా ఉంది. అబ్బాయి ముగ్గు వేసాడండి, చూడండి ఎంత బాగుందో. తమ్ముడు ఒకసారి ఇటు చూపించి ముగ్గు. అబ్బాయిలు కూడా ముగ్గు కూడా వేయండి వంటతో పాటు. ఇన్స్పైర్ అయ్యి అది ఎంతలోనూ తక్కువ కాదని నిరూపించారు. అబ్బాయిలు మేమేం తక్కువ కాదని నిరూపించాడు. చక్కగా వేసాడు. మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారండి ఇక్కడ ముగ్గులు? ఏర్పాటు సతీష్ నాయుడు గారు ఏ ఇయర్ నుంచి అయితే ముగ్గులు స్టార్ట్ చేశారండి, ఆ ఇయర్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా ముగ్గులు పెడుతున్నాను. నేను ఆ మిస్సెస్ కి హెల్ప్ చేస్తూ వచ్చాను. ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా హెల్ప్ చేస్తాను. గ్రేట్, చాలా గ్రేట్. అది ప్రెసెంట్ మ్యాక్సిమం ఇది 21వ సంవత్సరం అండి. 21 years. గ్రేట్. ముగ్గులు మిస్ అవ్వకుండా వచ్చి ఇక్కడ ముగ్గు పెడుతున్నాను. వెరీ గ్రేట్. మా ఊళ్ళో కూడా ముగ్గులు పెడతారండి, కానీ అక్కడ కన్నా ఇక్కడే సెలబ్రేషన్ బాగుంటుందని ఏ ఇయర్ మిస్ అవ్వలేదండి. ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కంపల్సరీ మాకు ఊళ్ళో కూడా చేస్తారు సార్, ముగ్గులు పెడతారండి. కానీ మా మిస్సెస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చండి ఎవ్రీ ఇయర్ ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వలేదండి ముగ్గులు పెట్టిందండి.
కేవలం ఇందులో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశమే అండి. ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం 70mm వేస్తున్నారు వీళ్ళు. అదే స్పెషల్ అన్నమాట. ఎవరేసారో తెలుసుకుందాం ఒకసారి. ఈ ముగ్గురు నుంచి ఎవరో వస్తారో మాట్లాడండి. అయినాల హేమ సత్యశ్రీ రమ్మ, ఫ్యాషన్ డిజైనర్ కూడా ఈ అమ్మాయి. ఆ, చెప్పు, నీ మాటల్లో చెప్పాలి కదా. చెప్పు, ముగ్గు కోసం మరి చెప్పు. ఎవరి హెల్ప్ అయినా తీసుకున్నావా? ఇంత పెద్ద ముగ్గు వేసావు, చాలా టైం పెట్టేసి ఉంటది నీకు. ఓన్లీ నాదైతే గీయడం వరకునే, మొత్తం కలర్స్ అయితే అమ్మ డాడీ కూడా ఈ రోజు. అండ్ ఏంటంటే ఇది 20 years బట్టి స్టార్ట్ చేసినట్టున్నారు, మేమైతే 15 years బట్టి వేస్తున్నాం ముగ్గు అయితే. అప్పటి నుంచి నీకు మంచి ప్రైజులు వస్తున్నాయి అవునా? అవును, 5 years బట్టి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇప్పుడు నీకు హెల్ప్ చేసినందుకు మమ్మీకి డాడీకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ మై పేరెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ఈ పాప మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాను, చీరకే ప్రింట్లు వేస్తుంది. ఇలాగా వెంకటేశ్వర స్వామి వేసిందండి, ఇంకా ప్రింట్ మామూలుగా లేదు, ఇంకా చాలా స్వామివారి దిగొచ్చినట్టుంది. వెరీ నైస్, కంగ్రాట్స్ అమ్మా. నువ్వు అలాగే మంచిగా ఇంకా చాలా చాలా ఎదగాల, మన ఇదుకూరుపేట పేరు తేవాలా, మన అయినాల. సిరిశెట్టి సన్ముఖి అట. ఎక్కడ సిరిశెట్టి సన్ముఖి? రావాలి, ఇలా రా. మల్లిగారు అమ్మాయి అంట. వీళ్ళు ఫస్ట్ మనం ముగ్గులు పెట్టేటప్పుడు ఓ 15 years బ్యాక్ వీళ్ళ బాబాయ్ పెట్టాడండి, లక్ష్మీనారాయణ. మంచిగా ప్రైజ్ కొట్టాడు. వెరీ గుడ్. వచ్చారా బాబాయ్? రాజమండ్రిలో ఉన్నారా? రాజమండ్రిలో నీకెవరు నేర్పించారు ముగ్గు? ఫోన్ లో చూసి నేర్చుకున్నా. ఫోన్ లో చూసి నేర్చుకుందంట. గ్రేట్. ఇంకా అయోధ్య తీయమంటమ్మా. ఈ సంక్రాంతి సంబరాల ద్వారా నేను ముగ్గుల పోటీలో ముగ్గు వేసి రాముడి గురించి చెప్పాలనుకుంటున్నాను. రాముడు అంటే నాకు చాలా ఇష్టం, సో అందుకని రాముడు ముగ్గేసి రాముడు విలువేంటో తెలియాలని చెప్పి ముగ్గేశాను. జై శ్రీరామ్. నెక్స్ట్ ఇయర్ ఒక 50 మంది మొగులను తయారు చేస్తున్నాను ముగ్గులు వేయడం. ఓకే ఓకే. నేను మాస్టర్ అన్నమాట. శ్రీరామ్ ఇది చుక్క ముగ్గులు, శ్రీరామ్ బోర్లు. మరి మ్యూజిక్ అంటే దానికి సంబంధించి ఐస్ క్రీమ్ పొగలు అనుకున్నాను. ఐస్ క్రీమ్లు ఉంటాయి కదా, ఏమనుకున్నాను. 10 days నుంచి ఎదురు చూస్తుందట. ఎవరి గురించి ఎదురు చూస్తున్నా? సిద్ధు గురించా, నా సునందాంటి గురించా? పెట్టి పేరండి, నాకు చాలా ఆనందంగా ఉందండి. సంక్రాంతి సంబరాలు అంటే మీరు ఈ ఇందుకూరుపేటకి పెద్ద పేరండి. ఈ సంక్రాంతి సంబరాలు మీరు లేకపోతే ఇంకా పేరు ఉండదు. ఇలాంటిది ఎక్కడా లేరు. మా అగ్గర అమ్మాయికి సంవత్సరం మ్యారేజ్ అయిందండి. వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళమంటే నేను వెళ్ళని గొడవ చేసేస్తుంది. ఊర్లో ఉన్నంతగా ఎక్కడ ఉండదండి, అలా బాగా చేస్తారండి. 21 సంవత్సరాల నుంచి వీళ్ళు వాళ్ళు ఎన్ని వేయి ప్రయాసాలు కన్నా వచ్చి హైదరాబాద్ లో ఉన్నా సరే కంపల్సరిగా ఈ ఊరితో ఉన్న అనుబంధాన్ని వాళ్ళు మర్చిపోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఎన్ని పనులు ఉన్నా సరే మానేసి కంపల్సరిగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాం మేము కూడా. అవునండి, ఇప్పటి వరకు ఎండలో మనతో పాటు చాలా చక్కగా శ్యామల, నిరీష కూడా తిరిగి ముగ్గులు సెలెక్ట్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్స్ అమ్మా. మీకే థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముగ్గులు, సంక్రాంతి పండగ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ సునంద ఆంటీ, అంటే మాకు వరలక్ష్మి ఆంటీ. మా చిన్నప్పటి నుంచి, నియర్లీ మా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆంటీ, అంకుల్, పిల్లలు, మా తమ్ముళ్ళు అసలు ఎంత కష్టపడి చేస్తారు. అసలు సంక్రాంతి సంబరాలు అంటే ఇప్పుడు ప్రతి ఊర్లోని సెలబ్రేట్ చేస్తున్నారు. అప్పట్లో అసలు సంక్రాంతి సంబరాలు అంటే ఎవరు చేసేవారు కాదు. మా ఇందుకూరుపేటలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ఘనంగా చాలా బాగా చేస్తున్న గార్పాటి ఫ్యామిలీ వారికి చాలా కృతజ్ఞతలు మా తరపున. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఇయర్ ఎట్లయినా రావాలని చెప్పి వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ పండుగ అంటే ఇలా ఉంటుందా అని అందరికీ తెలిసేటట్టు చేస్తున్న మా వరలక్ష్మి ఆంటీ, సతీష్ మావికి అందరికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మన గురించి హైదరాబాద్ నుంచి వచ్చిందామండి, అంతేనేమో రాజమండ్రి నుంచి. వెరీ వెరీ థ్యాంక్స్ అమ్మా.